మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. సందీప్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సో వన్ ఇయర్ బ్యాక్ జోసఫ్ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ఏదైతే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ ఉన్నామో, ఇది ఇలాగే కొట్టాలి అని అనుకున్నామో ఈ సిరీస్ అంటే, సో బేసిక్గా మనకి ఒక థియేటర్ రిలీజ్ అయిన సినిమాకి కలెక్షన్స్ రూపంలో ఒక కలెక్షన్స్ వస్తుంటే ఇంతమందికి రీచ్ అయింది అని తెలుస్తుంది. ఓటీటీలో ఏంటనంటే మనకి తెలియదు అసలు, వాళ్లే వచ్చి చెప్తే తప్ప, ఎవరో వచ్చి కంగ్రాచులేట్ చేస్తే తప్ప ఓకే ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయింది అది అని చెప్పి. ఫస్ట్ సినిమా కూడా ఇప్పుడు కలర్ ఫోటో కూడా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ ఒక రిసెప్షన్ చూశాను నేను అందరి దగ్గర నుంచి. సో నాకు తెలిసి అప్పటి వరకు నాకు ఒక యాటిట్యూడ్ ఉండేది ఏంటనంటే, ఒక ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి, ఒక చిన్న సినిమాకి ఈ లెవెల్ రీచ్ నాకు తెలిసి ఇంకెవరికి రాదు అది ఇది అని చెప్పేసి అనుకున్నాను. సో ఓకే అయిపోయింది, ఓకే మనం బాగా నోటెడ్ అయ్యాము అది ఇది అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్ మంత్ మోగ్లీ షూట్ చేస్తున్నాము. మోగ్లీ షూట్ చేస్తుంటే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు క్రౌడ్లోంచి. నేను అలా నుంచోనంటే, అన్న ఏంటి మీరు చేస్తున్నారు ఇందులో విలన్ గాన్? కాదు తమ్ముడు నేను డైరెక్టర్. అన్న నువ్వు డైరెక్షన్ కూడా చేస్తావా అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓకే ఆడు నన్ను ఎయిర్ యాక్టర్ గానే గుర్తుపెట్టుకున్నాడు. ఆడు అన్న ఎయిర్లో నువ్వే కదా నా పిల్లలు కొట్టేది అని అన్నారు. అప్పుడు అర్థమైంది ఎయిర్ రీచ్ ఎంతవరకు వెళ్ళిందో, అనుకున్న దానికన్నా చాలా పెద్ద రీచ్ వెళ్ళింది అని చెప్పి. సో చాలామంది ఒకళ్ళైతే లిటరల్లీ నేను ఇలాగా హ్యాపీ బర్త్డే అని చెప్తే కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భయపడ్డారు. ఆ సీన్ ఇంపాక్ట్ ఎంత పడిందో నాకు తెలియదు అసలు. సో యాక్టర్గా అంటే జస్ట్ లైక్ ఒక డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేశాను. కానీ ఒక 2012లో ఒక సందీప్ రాజ్ అనేవాడు యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చినవాడు, ఆడు కన్న కళ 13 ఏళ్ల తర్వాత ఈ ఎయిర్తో తీరింది నేను కోరుకున్నది. సో షో రన్నర్ అనండి, ప్రొడ్యూసర్ అనండి, వాట్ ఎవర్, ఈ సిరీస్కి ఫస్ట్ నుంచి ఏంటనంటే ఏదో రకంగా దీంట్లో ఒక భాగం అవ్వాలి, అది ఏదో ఒకటి చేయాలి, ఇలాంటిది మనం ఒకటి జనాలకి ప్రజెంట్ చేయాలి. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అందరూ లార్జర్ దాన్ లైఫ్ అని, ఒక ఇంటెన్స్ డ్రామా అని చెప్పి సిరీస్ల్లో కూడా అందరూ దానికి వెళ్తున్నారు, సినిమాల్లో కూడా అందరూ అదే చేస్తున్నారు. కానీ ఆ ఫన్ అన్నది, ఆ ఎమోషన్స్ అన్నవి అందరూ మర్చిపోతున్నారు. కామెడీ అన్నది చాలా దూరం అయిపోతుంది అనుకొని ఇలాంటిది ఏదన్నా ఒక ఫుల్ మీల్స్ లాగా ఉండేలా ఒకటి ఉండాలి, ఏడిపించాలి, నవ్వించాలి. ఫుల్ మీల్స్ అనకూడదు, ఇందులో యాక్షన్ ఇదేం లేదు కాబట్టి. సో జస్ట్ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండాలి. ఒక హ్యూమన్ ఎమోషన్స్ చాలా రోజులు అయిపోయింది. జనాలకి ఒకప్పుడు వాళ్ళేంటో వాళ్ళకే చూపిద్దాం, ఒకసారి వాళ్ళ ఇంటర్ డేస్ గుర్తు చేద్దాం అని చెప్పి ఒక జస్ట్ లైక్ ఒక కంకణం కట్టుకున్నట్టు అలా కూర్చొని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి ఆ ప్రాసెస్లో కానీ అవి కానీ అంతమంది ఈ పిల్లలు మిషన్ ఇంపాసిబుల్లో యాక్ట్ చేసిన పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ అనగానే జస్ట్ లైక్ ఒక ఆల్రెడీ యాక్టర్స్ని తీసుకొచ్చి క్లీన్ షేవులు చేసేసి అలా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్ చదివే పిల్లల్ని పెడదాము అని చెప్పేసి వీళ్ళ ముగ్గురుతో నేను మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు నాకు వీళ్ళు ముగ్గురు తెగ నచ్చేశారు. సో ఫైనల్లీ ఇదే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో చేద్దాము అని చెప్పి వాళ్ళకి తర్వాత చాలామందికి ఆడిషన్స్ జరిగి చాలా క్యారెక్టర్స్ వచ్చి, సో ఇంత జర్నీ డెఫినెట్గా ఎయిర్ చూడ్డానికి నవ్వుకోవడానికి ఎలా ఉందో, ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఎంత ఫన్ ఉందో, ఈ జర్నీ మాత్రం అలా లేదు. లాస్ట్ ఎపిసోడ్ లాగానే ఉంది, లాస్ట్ 2 ఎపిసోడ్స్ లాగానే ఉంది. చాలా దాటుకొని ఎన్నో, అంటే ఇట్స్ నాట్ ఇన్ ఈజీ థింగ్. అంటే ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు రోజు పొద్దున్నే లేసి, పిల్లలు పొద్దున్న 4 లేసేసి కారులో పడుకొని రోజు ఆ కాలేజీకి వెళ్ళటం, అక్కడ షూట్ చేయటం. సో అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. అంత దూరం వెళ్ళి కూడా అక్కడ కూడా కామెడీ సీన్లే చేయాలి. ఇంత ప్రాసెస్ దాటుకొని మొన్న July 3 రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 1 డే వరకు బాగుంది, కానీ సెకండ్ డే నుంచి ఒక భయం మొదలైపోయింది. ఒక వాట్ ఎవర్ ఒక సీన్ వల్ల అంటే మనం చేసిన ఒక 4 గంటల కంటెంట్ మన 60 రోజుల కష్టాన్ని ఒక సీన్ డిఫైన్ చేస్తుందా? దానివల్ల మనకి పబ్లిసిటీ వస్తుందా అంటే రాదు.
ఎయిర్ అన్నది ఎందుకు గుర్తుండాలి అని అంటే అందులో ఉన్న ఎమోషన్స్ని బట్టి, అందులో ఉన్న ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ బట్టి గుర్తుండాలి, అందులో ఉన్న అద్భుతమైన మ్యూజిక్ని బట్టి గుర్తుండాలి అనుకున్నాం తప్ప ఒక సీన్ వచ్చేసి అన్నిటినీ తుడిచిపెట్టేస్తూ వేరే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది, ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది అన్నది చాలా చాలా బాధేసింది. అంటే నాకు సడన్గా ఇప్పుడు 50 days అని అంటే 50 days ఆఫ్ రిలీజ్ అని అంటాం కన్నా నాకు పర్సనల్గా ఇది 50 days ఫర్ మై ట్రామా అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక 2 days వణికిపోయాను నేను. ఎంత రాత్రి 3 లేచి నేను తమ్ముడు వాటేసుకొని ఏడ్చామో కూడా మాకు తెలుసు. అంత టెన్షన్ వచ్చేసింది ఆ టైంలో, ఏంటిది ఎటో వెళ్ళిపోతుంది అని చెప్పి. సో చాలామంది మా ఫ్రెండ్ అడిగాడు, ఏంటి భయపడ్డావా, ఏంటి భయపడుతున్నావా, అది ఇది అని అంటే నేను ఒకటే మాట అడిగాను, ఎప్పుడు నువ్వు లాస్ట్ టైం ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇలా స్క్రోల్ చేస్తుంటే ప్రతి 2వ రీల్లోనూ ఒకటే కంటెంట్ వస్తుంది, నువ్వు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా? ఒక బాత్రూమ్